అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 27వ అధ్యాయం 3వ శ్లోకంలో ప్రవేశించాం నిన్న. ఏదైతే ప్రకృతి, జీవుడు, భగవంతుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారం లేదా సంబంధం, అలాగే వాళ్ళ లక్షణాలు చేసుకుంటూ అది జ్ఞానయోగంలో భాగంగా మనం ఏం చెప్పుకుంటున్నాం, లేదా సాంఖ్య యోగంలో భాగంగా ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. మనకి కృష్ణ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ప్రకృతి ఒక విధంగా ప్రవర్తిస్తుంది, జీవుడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు. ఆత్మగా జీవుడు ఒక విధంగా ప్రవర్తిస్తాడు, ప్రకృతి ఒక విధంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఈ రెండు వేరు వేరు శక్తులు అన్నమాట, భగవంతుడికి వచ్చేటువంటి వేరు వేరు శక్తులు ఇవి. కాబట్టి ఏ శక్తి ఎలా ప్రవర్తిస్తుందో మనం ముందే కానీ తెలుసుకుంటే దాని తగినట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అవగాహన లేకపోతే మనకి భయం తప్ప, ఆందోళన తప్ప ఇంకేం ఉండదు మనకి. ఉదాహరణకి పావుని మనం తాడు అనుకున్న చీకట్లో, లేకపోతే పావుని తాడు అనుకున్నా, తాడుని పావు అనుకున్నా, రెండు మనకు ప్రమాదమే. ఎట్లా ప్రమాదం? ఒకవేళ పావుని కానీ మనం తాడు అనుకుంటే అది మనల్ని కాటేస్తుంది. లేదా తాడుని కానీ మనం కానీ పావు అనుకుంటే మనకి భయం వేస్తూనే ఉంటుంది. అలాగే పావుని పావు మనం క్లియర్గా తెలుసుకోగలిగితే, తాడుని తాడుగా మనం క్లియర్గా తెలుసుకోగలిగితే ఎప్పుడు ఏ ఏ ఏ స్థితిలో ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి విషయం అనుకోండి. ఇప్పుడు పావుని పావుగా మనం తెలుసుకున్నాం అనుకోండి, భయం ఉంటుంది కానీ జాగ్రత్త పడతాం. తాడుని తాడుగా తెలుసుకోగలిగితే మనకు భయమే ఉండదు. అంటే సగం భయం అక్కడ ఎగిరిపోయింది. ఎందుకంటే వాస్తవాన్ని గ్రహించినప్పుడు. ఎప్పుడైతే మనం భగవద్గీత బాగా చదువుతామో అప్పుడే మనకి ఆ క్లారిటీ వస్తుంది. ఈ ప్రకృతి యొక్క లక్షణాలు ఏంటి, ప్రకృతి యొక్క శక్తులు ఏంటి, ప్రకృతి యొక్క ప్రభావం ఎక్కడ దాకా ఉంటుంది అని, లేదా ప్రకృతిలో ఉన్న అంశాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే జీవుడు లేదా ఆత్మ, ఆత్మ యొక్క శక్తులు ఏంటి, ఆత్మ యొక్క ఆ, వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఆత్మని ఎటువంటి పదార్థాలతో తయారు చేయబడింది తెలుసుకున్నాం అనుకోండి, క్లియర్గా ఉంటుంది. అంటే ప్రతిసారి మనం అజ్ఞానం 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 అనే పదం వాడుతూనే ఉంటాం. నిజమైన జ్ఞానం ఈ భౌతిక ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవుడు, ప్రకృతి, పురుషుడు అంటే భగవంతుడు, వీళ్ళ ముగ్గురు యొక్క లక్షణాలు, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్న రోజు భయం ఉన్నా కూడా దాన్ని మనం ఎలా డీల్ చేయాలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి. సో మన ఇంటికి వచ్చే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయితే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళతో మనం వ్యవహరించే తీరుని బట్టి మన వాళ్ళతో పెద్దగా గొడవలు లేదా పెద్ద ఇబ్బందులు, మనకు పెద్ద కష్టాలు ఉండవు. కానీ వచ్చే వాళ్ళ యొక్క మనస్తత్వమో, వాళ్ళ వ్యవహారమో, వాళ్ళ స్థితిగతులమో తెలియదు అనుకోండి, ఎక్కడో దగ్గర మనం మాట్లాడే మాట లేదా మనం చేసే పని ఎక్కడో దగ్గర గొడవలకో గందరగోళానికో దారి తీస్తుంది. అటు కూడా అంతే అన్నమాట. మనం భగవద్గీతలో భాగవతం తెలుసుకుంటున్నాము. ఎస్పెషల్గా ప్రకృతి, జీవుడు, పురుషుడు, భగవంతుడి యొక్క అసలైనటువంటి లక్షణాలు, వాళ్ళ శక్తులు, వాళ్ళ సంబంధాలు తెలుసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఎక్కువ భయపడేది ఏం లేదు. ఒకవేళ పొరపాటు చేసినా సరే దాన్ని ఎలా సరి చేసుకోవచ్చో అనే అవకాశం మనకు ఉంది. అది కాకుండా మనం స్కూల్లో కాలేజీలకు వెళ్ళి అసలు దేనికి వీటి గురించి మనం ఏమాత్రం మనకు అర్థం చేసుకోలేదు అనుకోండి, మనం కేవలం సంపాదన, హోదా ఇవే చేసుకున్నాం అనుకోండి, మనం అల్టిమేట్ గా ఉండేది ప్రకృతిలోనే, అల్టిమేట్ గా మన జీవులమే. మనం వచ్చిన భగవంతుని విషయం తెలియలేదు అనుకోండి, మనం ఎక్కడికక్కడ మనం భయాందోళనలతో, కష్ట నష్టాలతో జీవితాంతం జీవితాంతం మనం బాధపడుతూనే ఉంటాం. అందుకే అతి ముఖ్యమైన జ్ఞానం ఇదే.
ఆ, జీవుడు ఏంటి, ప్రకృతి ఏంటి, ఈ పురుషుడు ఏంటి, వీళ్ళ ముగ్గురు యొక్క వ్యవహారం తెలిసిన వాడు మాత్రమే అసలైన జ్ఞానంగా ఉన్నట్టు. మన భగవద్గీతలో చెప్పబడి ఉంటాం 13, 14 అధ్యాయాల్లో కృష్ణుడు అదే చెప్తాడు. నిజమైన జ్ఞానం ఎవరు అని అంటే వీళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న వాడు మాత్రమే నిజమైన జ్ఞాని. అప్పుడు మనం ప్రకృతితో ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ఆ ప్రకృతిని వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఎలా చూడాలి, దాన్ని ఎట్లా అధిగమించాలో మనకు అర్థమవుతుంది. అప్పుడు జీవుడు దాని తగినట్టుగా జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన ఆ, కొన్ని అడుగులు, ఎటువంటి అడుగులు వేయాలి అక్కడ జాగ్రత్త పడుతుంది. మన అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఏంటది? మనకు రెండు దారులు ఉన్నాయి. రెండు దారులు చీకటిగానే ఉన్నాయి. రెండు దారుల్లో రాళ్ళు, రప్పలు, అలాగే ముళ్ళులు, తేళ్లు అన్నీ ఉన్నాయి. రెండు దారుల్లో సేమ్, ఒకే విధంగానే ఉన్నాయి. కానీ ఏ దారిలో అయితే మనకి మనకి లైట్ ఉంటుందో, ఆ లైట్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అడుగులు వేసి వీలైనంత వరకు ప్రమాదాలని మనం అధిగమించే అవకాశం ఉంది. కానీ లైట్ లేదనుకోండి, మనం చాలా చాలా కష్టాలు పడతాం, మనం చాలా ఇబ్బందులు పడతాం. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఈ భగవద్గీత అనేది టార్చ్ లైట్ లా ఉంది. భగవద్గీత ఆ రాళ్ళు రప్పలు తీరు, ఆ ముళ్ళు అయితే తీరు. కానీ జాగ్రత్త ఎక్కడ పడాలో, ఎక్కడ మనం తీసుకోవాలో, ఎట్లా వాటిని మనం కొంచెం వరకు మనం తప్పించుకోవచ్చో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తుంది. అది కావాల్సింది. సో ఆ జ్ఞానం మనం తెలుసుకోకపోయినా, అది మన పిల్లలకి ఇవ్వకపోయినా, మనం ఎంతకాలం అజ్ఞానంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఎలాంటి బాధలు ఎదుర్కొన్నాము, ఇప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నాము, అది రేపు వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. లేదా మన తోటి వాళ్ళకి, మనం ప్రేమించే వాళ్ళకి, వాళ్ళందరికీ అసలు ఇవ్వాల్సిన జ్ఞానం ఇదే. కానీ వాళ్ళు అమాయకులుగా, చిన్నపిల్లలుగా, వాళ్ళకి అవన్నీ కనబడవు అనమాట. ఎంతసేపు చిన్నపిల్లలకి వాళ్ళ ముందున్న చాక్లెట్ కూడా సరే కానీ వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు, డబ్బులు గురించి వాళ్ళు పట్టించుకోరు. కానీ డబ్బులతో అంతకంటే ఇంకా ఎక్కువ హాయిగా ఉండగలుగుతాం, అందుకంటే ఎక్కువ చాక్లెట్లు కొనగలం. కానీ ఆల్రెడీ ఇంద్రియాలు, మనస్సు ఆల్రెడీ భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి ఆ, అంశాల మీద ఎక్కువ వాళ్ళు పిచ్చి, ఆ, ఆ పిచ్చిగా వాటిని అనుభవించాలని ఇదిలో ఉన్నారు తప్ప దానివల్ల వచ్చే ప్రమాదాన్ని వాళ్ళు చూసుకోలేకపోతారు. మేబీ మనం కూడా 5 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాల ముందు ఇక్కడ రానంత వరకు మన పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇవ్వాల్సింది ఒకటే, మనం ఇవ్వాల్సింది ఇవ్వగలిగినది ఒకటే. అది వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు గుర్తుపెట్టగలిగినది ఒకటే. మిగతా ఏది ఇచ్చినా వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు చాలా ఇబ్బందులు, కష్టాలు పడతారు వాళ్ళు. సో ఒక విధంగా కపిల భగవానుడు వాళ్ళ తల్లికి ఏదైతే ఆమె అజ్ఞానం వల్ల ఆమె కోల్పోయిందని ఆమె అనుకుంటుంది, అలాగే ఆమె కూడా ఈ జీవులు కూడా అలాగే ఇబ్బందులు పడుతున్నారు కదా, ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా ఈ అవగాహన కలగాలి అని ఆమె రూపంలో ప్రశ్నలు వస్తున్నాయి. అని కపిల భగవానుడు ఒక గురువులాగా, ఆ దేవహూతి అమ్మవారు ఒక శిష్యుల్లాగా గురువు ఆ సందేహాలను తీరుస్తున్నాడు. సో దాంట్లో భాగంగానే మళ్ళీ నిన్నంతా బద్ధ జీవన స్థితి ఎలా ఉంది, ఆ యజమాని అనే భావంలో బద్ధ జీవుడు ఏ విధంగా తాను అనేకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు, అనేకమైన వికర్మలు చేసి అనేక జన్మలు తీసుకుంటున్నాడు. నిజంగా దాని నుంచి మనం బయటపడాలంటే ఇలా శ్రవణం చేయడం తప్ప, భక్తి చేయడం తప్ప వేరే పరిష్కారం ఇంకా లేదు. ఎవరైతే పరిష్కారం వైపు వాళ్ళు అడుగులు వేస్తుంటారో అటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు మనకు కనబడతాయి. అతను పెంచుకుంటాడు కొన్ని లక్షణాలు. అవన్నీ మనం నేను చూసాము. కాబట్టి ఈ ముక్తాత్మ
ఎవరైతే ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం పొందేశాడో, ఇంకా చనిపోక ముందరే, తన శరీరం వదలక ముందరే అతను పరమాత్మ ఆ సాక్షాత్కారం పొందుతాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వాడు తర్వాత వెంటనే పరమాత్మ సాక్షాత్కారం కూడా పొందుతాడు అనమాట. అలాగే మనం చెప్పుకున్నాము, సూర్యుడు, శుద్ధ జీవుడు, దేవదేవుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ప్రకృతిలో భాగంగా, ప్రకృతిలో ఉన్న దృష్టిలో నుంచి వాళ్ళు చూడకూడదు. ప్రకృతి దృష్టిలో నుంచి వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎలాగైతే సూర్యుడు ప్రతిబింబం నీటి మీద పడినప్పుడు ఆ నీళ్ళు కదలడం వల్ల ఇక్కడ సూర్యుడు కలవడంతో మనకి ఏదో కొద్దిగా ఆందోళన కలుగుతుంది. అదేంటి, సూర్యుడు కదిలిపోతున్నాడే అని. కానీ యాక్చువల్ సూర్యుడు అసలు కదలట్లేదు. సూర్యుడికి ఎలాగైతే దీంతో అసలు సంబంధమే లేకుండా దూరంగా ఉన్నాడు, అలాగే బద్ధజీవుడు కూడా ఈ ప్రకృతిలోంచి మనం చూసినప్పుడు బద్ధజీవుడు కూడా చాలా బాధలు పడుతున్నట్టు, బద్ధజీవుడు చాలా మారిపోయినట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా బద్ధజీవుడు అసలు ఆత్మకు తను ఎప్పుడు మారడు. ఆత్మకు తనకి ప్రకృతితో సంబంధమే లేదు. కానీ ప్రకృతిలోంచి మనం చూసినప్పుడు, నీళ్ళ నుంచి మన సూర్యుడు చూసి ఎట్లాగైతే సూర్యుడు కదులుతున్నట్టు, సూర్యుడు అలల తాకిడికి చాలా గందరగోళం అవుతున్నట్టు మనకు ఒక ఫీలింగ్ మనకు ఉంటుందో, అట్లాగే మనకు కూడా ఒక ఫీలింగ్ ఉందన్నమాట ప్రకృతిలో భాగంగా మనం చూస్తే. కానీ ప్రకృతికి జీవుడికి సంబంధం లేదు. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. మనం ఉన్న ట్రైన్లో భాగం అనుకుంటే ప్రపంచం పరిగిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాసం ప్రపంచం పరిగెత్తడలే, మనం వెళ్తున్నాం. తాను తెలుసుకునేది ఏంటంటే, ఈ ట్రైన్లో నేను ఉన్నానే తప్ప ఈ ట్రైన్లో నేను భాగం కాదు. ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే, ఈ ప్రకృతిలో భాగం అనుకొని మనం ఆ ఆ కోణంలో నుంచే మన ప్రపంచాన్ని చూస్తున్నాం, ఆ కోణంలో నుంచి మన సంబంధాలను చూస్తున్నాం. మరి అర్థం కావాలా, ఈ ప్రకృతిని నేను కావాలనుకుంటే ఈ ప్రకృతిని నేను కట్ చేయగలను, నేను కావాలంటే ఈ ట్రైన్ నుంచి నేను దిగేయగలను. అప్పుడు వాస్తవ రూపంలో మనం చూసే, నేను అసలు కదిలేవాడిని కాదు, కదిలే దాంట్లో నేను ఎక్కాను కాబట్టి నేను కదలటువంటి ఫీలింగ్ వస్తుంది. అది నిజంగా మనకైతే బాధలు అయితే లేవు. వాస్తవానికి ఎవ్వరూ ఆత్మని బాధ పెట్టలేరు. కానీ ఎప్పుడైతే ఆ బద్ధజీవుడు తాను ప్రకృతిలో భాగం అనుకుంటాడో, అప్పుడు తను ఫీల్ అవుతున్నాడు. అదే ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పిన, కళలో తనకు తానుగా డబ్బులు పోయాడని చెప్పేసి లోపల కుమిలిపోతున్నాడు. కానీ జరిగేదంతా కళ్ళలో. జీవుడు యాక్చువల్ పడుకో ఉన్నాడు అతను, కానీ ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు తన డబ్బులు పోయినట్టు. కానీ నిజంగా డబ్బులు పోయినా కూడా ఆ జీవుడు ఇంకా బతికే ఉన్నాడు. కానీ ఆ డబ్బులు పోయి మనమే చచ్చిపోయాము అనే అటువంటి ఒక 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 భయంకరమైనటువంటి ఒక భ్రాంతిలోకి వెళ్ళిపోతాను చూశాను. అదే ప్రకృతి చేసే పని. కాబట్టి జీవుడికి క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండదు, ప్రకృతి నన్ను ఎంతవరకు టచ్ చేయగలుగుతుంది, నన్ను అది ఏ స్థాయి వరకు నన్ను ప్రభావితం చేయగలుగుతుంది, అయినా నేను దానికంటే శక్తివంతమైన వాడిని, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని. కాబట్టి దాని యొక్క లక్షణం మనం తెలుసుకొని ఎంతవరకు నేను దాని భ్రమలోంచి నేను బయటికి రావాలి, దానికి కావాల్సిన సాధన నేను ఏం చేయాలి. అదే ఊరికే నేను కష్టాల నుంచి బయటికి రావాలంటే, నేను బ్రహ్మలోంచి బయటికి రావాలనుకుంటే కుదరదు. బ్రహ్మలో బయటపడడానికి మనం చేయవలసినటువంటి సాధన ఏంటి, అది తెలుసుకొని చేయాల. అది కూడా మన ఎగ్జాంపుల్ చెప్పుకునేది, నేను వ్యాపారస్తుడు, గొప్ప వ్యాపారస్తు అవ్వాలంటే అనుకునే కళలో ఉండి సరిపోదు, అది దిగి చేయాలి. అట్లాగే ఊరికే నేను వైకుంఠం వెళ్ళిపోవాలి, నేను జన్మమృతి జరాలని నేను బయటపడిపోవాలి, నాకు ఇంకో జన్మతో కూడా ఊరికే ఊహల్లో ఉంటే సరిపోదు అన్నమాట. ఊరికే జ్ఞానం పెట్టుకుంటే సరిపోదు. ఆ జ్ఞానం పెట్టుకున్నవాడు ఏం చేయాలో దిగి చేయాలి.
సో అందుకే సేవ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే మరి దిగి చేసినప్పుడు దానికి ఇది మనకి దాని నుంచి మనం అధిగమించడానికి మనకి అవకాశం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సినిమా థియేటర్కి వెళ్తున్నాం, మనం ఎక్కడి నుంచో వస్తున్నాం, ఇంటికాడ నుంచి వస్తున్నాం, ఇంటికాడ మన ఫ్యామిలీని తీసుకొని వస్తున్నాం. సో ఇంటికాడ మన ఫ్యామిలీ తీసుకొచ్చినప్పుడు ఏమవుతా ఉంది, నాకు గుర్తుంది నేను ఒక ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను, ఈమె నా భార్య, వీళ్ళ పిల్లలు, లేదా నా భర్త, నా పిల్లలు, మేమందరం సినిమా కోసం వచ్చాము, జస్ట్ కొద్దిగా టైం గడపడానికి అని వచ్చాము. వచ్చిన వెంటనే హాల్లో వచ్చి కూర్చున్నాం. కూర్చున్న వెంటనే ఏమవుతా ఉంది, మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నాం. అంటే నన్ను నేను చూసుకు నా యొక్క అసలైన అస్తిత్వాన్ని నేను మర్చిపోతున్నాను. ఇప్పుడే మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి స్క్రీన్ మాత్రమే వేస్తున్నారు. ఇప్పుడు మొదటి టైటిల్స్ దగ్గర నుంచి నెమ్మదిగా మన యొక్క కళ్ళు కేవలం స్క్రీన్ మాత్రమే చూస్తూ ఉంది, మన చెవులు కేవలం స్క్రీన్లో ఉన్నవి మాత్రమే వింటా ఉంది. ఎక్కడ ఎటువంటి డైవర్షన్ లేదు, డిస్ట్రాక్షన్ ఏమి లేదు. నెమ్మదిగా 15, 20, 30 నిమిషాలకి నెమ్మదిగా మనం కంప్లీట్గా మర్చిపోయినాం. తెలిసి ఇంకోలోకి ప్రవేశిస్తున్నాం. వాసన నేనైతే ప్రవేశించలా, నేను నా సీట్లోనే కూర్చో ఉన్నాను. నేను నా ఫ్యామిలీతో వచ్చాను. కానీ క్రమక్రమంగా నేను మనసు ప్రయాణం చేస్తుంది వేరే వాళ్ళ క్యారెక్టర్లోకి. ఆ స్క్రీన్ లో వచ్చే క్యారెక్టరే ప్రకృతి. నాకు ఎటువంటి సంబంధం లేదు దాంట్లో వచ్చే వాళ్ళతో కానీ దాంట్లో జరిగే సన్నివేశాలతో. నాకు ఎందుకంటే నాకంటూ ఒక నిజమైన ఒక జీవితం నాకు ఉంది, నాకు కొన్ని బాధ్యతలు నాకు ఉన్నాయి. కానీ దాన్ని మర్చిపోయేటట్టు చేస్తాం. మర్చిపోయేటట్టు చేసి మనకి కొద్ది ఇంటర్వెల్ అయ్యే టైంకి నేను ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్లో ఉన్నాను. ఆ క్యారెక్టర్ ఏడిస్తే నాకేదో బాధ వస్తుంది. అసలు నాకు ఏమైనా సంబంధం ఉందా దాంతో? అసలు వాళ్ళతో నాకు ఏదైనా సంబంధం ఉందా? కానీ నేను ఫీల్ అవ్వడం ప్రారంభించాను, ఆ హీరో లాగా, ఆ హీరోయిన్ లాగా, అయితే ఆ సన్నివేశంలో వచ్చే అనేక పాత్రలతో వాళ్ళు ఎవరో నా సొంత వాళ్ళైనట్టుగా, వాళ్ళు ఎవరో నా సొంత తమ్ముడు, నా సొంత అన్నలాగా అవుతుంది. మీరు అర్థం చేసుకోండి, జస్ట్ 3 గంటల సినిమాలోకి మనం ప్రవేశం చేసామంటే ఇంకా అనాది కాలంగా మనం ఈ ప్రకృతిలో అనేక సినిమాలు చూస్తా మనం ఎన్ని పాత్రలు ప్రవేశించాం చూడండి. ఈ పాత్రలే, ఈ ప్రకృతి ఒక డ్రామా స్టేజ్ లాగా మనం అనేక పాత్రలు పోషిస్తుంటే మనం ఎన్ని వాటికి మనం పరకాయ ప్రవేశాలు చేసాము. భగవంతుడు నా ఒరిజినల్ హోమ్ మర్చిపోయాను. ఇప్పుడు ఎట్లయితే నా నా ఇల్లు మర్చిపోయాను, నేను ఒక ఫ్యామిలీతో వచ్చినదే నేను మర్చిపోయాను అసలు. అట్లా నేను కూడా కృష్ణుడితో ఉన్న సంబంధం, మన వైకుంఠం గోలోకంతో ఉన్నటువంటి అక్కడ అనుబంధాలు, అక్కడ ఉన్నటువంటి అనేక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, కృష్ణుడిని నిత్యం చూసుకునేటువంటి బాధ్యతలు, అవన్నీ నేను మర్చిపోయాను, అసలు కంప్లీట్గా మర్చిపోయాను. సో మర్చిపోయేసి ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్గా వివిధ పాత్రల్లో మనం కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాము, అదే ఒక టీచర్ పాత్ర పోషిస్తున్నాము, ఒక డాక్టర్ పాత్ర పోషిస్తున్నాము, లేదా ఎవరికో కొడుకు పాత్ర పోషిస్తున్నాము, ఎవరికో భార్య పాత్ర ఎవరికో తల్లి పాత్ర పోషిస్తున్నాము, ఎవరికో అన్న పాత్ర పోషిస్తున్నాము. ఈ పాత్రలు పోషించే క్రమంలో నా ఒరిజినల్ పాత్ర మర్చిపోయాము. ఎవరితో ఎక్కడికి వచ్చాననే మర్చిపోయాను, అసలు ఏం గుర్తులేదు అసలు. అలా ఆ పాత్ర మనం ప్రవేశించేసి అయ్యో మా అన్నకి ఏదో జరిగిపోతుంది, అయ్యో మా నాన్నకి ఏదో జరిగిపోతుంది, అయ్యో నా పిల్లలకి ఏదో అయిపోతుంది, అయ్యో
నా 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 వ్యాపారం అంతా కుప్పకూలిపోయింది. ఎస్, ఇక్కడ అన్ని జరిగేటివన్నీ ఇలాగే ఉన్నాయి. కానీ నేను తెలుసుకుంటే ఈ డ్రామా నుంచి నేను బయటికి రావచ్చు. నేను తెలుసుకుంటే కానీ వీళ్ళకి వీళ్ళకి కూడా నేను ఆ పరిష్కార మార్గాన్ని ఇవ్వచ్చు. నేను తెలుసుకుంటే కానీ వీళ్ళందరితో నేను సరైనటువంటి జ్ఞానంతో వాళ్ళ బాధ్యతలు చూసుకుంటూనే నా యొక్క ఒరిజినల్ పాత్ర నేను మర్చిపోకుండా నేను ఎంతో కొంత ఆనందంగా ఉండగలను. లేదా అంత బాధలు పడే అంత ఆ, దుఃఖానికి నేను లోను కావాల్సిన అవసరం లేదు. సో అదే ఇక్కడ కపిల్ భగవానుడు దేవుడు చెప్పడం ప్రయత్నిస్తున్నాను. జీవుడు అనాది కాలంగా ఈ ప్రకృతిలో తాను భాగమైనట్టుగా ఇక్కడున్న సంబంధాలే శాశ్వత సంబంధాలుగా వాటిని తానే పోషిస్తున్నట్టుగా తాను అటువంటి దా అటువంటి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పడేశాడు. చేసి పడేసి కళల్లో తనకు వచ్చే అనుభవాల్ని నిజం అనుకొని లోపల లోపల అల్లాడిపోతున్నాడు. అది క్లియర్గా మనం అర్థం చేసుకునే వాళ్ళ మాత్రమే జీవించినప్పుడు కూడా అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. వీటన్నిటి ఇన్ని తుఫాన్ల మధ్యలో, ఇన్ని సునామీల మధ్యలో, ఇన్ని కెరటాలు వచ్చి పడుతున్నా కూడా తను నిశ్చలంగా ఉండగలుగుతాడు. లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా మనం గందరగోళం అస్తవ్యస్తం చేసి పడేసుకుంటాం. ఇప్పుడు నరకం చేసుకుంటాం. ఇంకా ఆ నరకంలో మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో అనేక నరకాల పరిస్థితులకు మళ్ళీ మనం దారి తీస్తుంది. అందుకనే భక్తులు మనం చేసే సాధన ఎస్పెషల్గా భగవాన్ యొక్క శ్రవణం చేయడం, భగవాన్ లీలని శ్రవణం చేసుకొని మన యొక్క యథార్థమైనటువంటి మన యొక్క అసలైన మన పాత్ర ఏంటి ఇక్కడ అది అర్థం చేసుకొని దాని తగిన విధంగా మనం నడుచుకుంటే తప్ప ఈ భ్రమల నుంచి ఈ భయాల నుంచి మనం బయటికి రాలేము. కాబట్టి సాధనని, శ్రవణం, ఇంకా సేవ, ఈ మూడు చాలా సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే ఈ భ్రమలు తొలగి అసలైనటువంటి జ్ఞానంలోకి వస్తే ఎవరైనా ఎట్లాగైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం దాన్ని గట్టిగా ఎదుర్కొంటూ మనం ఆత్మగా మనం చేయాల్సిన పాత్రను మనం పోషిస్తాం. లేకపోతే మనం పోషించలేం. అండ్ మనం బాధపడాలి, మన మీద ఆధారపడే వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు. వాళ్ళకి మనం ఎటువంటి పరిష్కారం ఇవ్వలేకపోగా వాళ్ళ కష్టం కూడా మన కష్టం కింద మనం మల్టిప్లై చేసుకొని మనం ఇక్కడ దుఃఖంలోనో నిస్సహాయతలో మనం జీవించాల్సిందే. కాబట్టి కపిల్ భగవాన్ ఇంకా చెప్పినాడు దేవహూతితో, దుర్లభమైన ముక్తి గురించి దేవహూతి విచారణ. అంటే దేవహూతి విచారిస్తుంది, అంటే ఈ విధంగా ఇరుక్కోబెట్టిన జీవుడు ప్రకృతిలో, ఈ ప్రకృతిలో తానే ఒక పాత్ర అయిపోయాడు. ఒక విధంగా ఆ, ఒక సర్వసాధారణ వ్యక్తి తనకి మెంటల్ ఎక్కితే, పిచ్చెక్కితే, తను ఒక దయ్యం పట్టుకుంది అనుకుంటుంది. సో పిచ్చెక్కిన వాడికి లేదా దయ్యం పట్టుకున్న వాడికి మనం ఏ విధంగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం అతనికి. తనకి ఎందుకు పిచ్చి పట్టిందో, తన పిచ్చి పిచ్చి ఆ తనకి ఎక్కిన పిచ్చి తనని ఎంత ఇబ్బంది పెడుతుందో తనకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం అతనికి. తను ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం. అలాగే మత్తులో ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం.
నువ్వు ఎప్పుడో కట్ ఆఫ్ అయిపోయాడు. అంతర్గతంగా బుద్ధి నుంచి ఇంటెలిజెన్స్, బుద్ధి పూర్తి కట్ ఆఫ్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఇంక వేరే ప్రభావంలో ఉండికి వెళ్ళిపోయారు. మరి ఎలా వాళ్ళకి చెప్పాలి, ఎలా వాళ్ళని విడదీయాలి ఇటువంటి మత్తు నుంచి, ఇటువంటి దెయ్యం నుంచి? మనం చూసాడు అప్పుడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేదా మనమే కొన్ని వివిధ మాధ్యమాలు మనం చూసినప్పుడు, వాళ్ళ లోకంలో వాళ్ళు బిందాస్గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లోకంలో వాళ్ళు నేనే రాజుని ఇక్కడ అంటారు, నేనే ఇక్కడ, నేనే కలెక్టర్ని అంటుంటారు వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు బాబు నువ్వు కలెక్టర్ కాదు నాయన, దయచేసి నువ్వు దాని నుంచి నువ్వు బయటకు వచ్చేసేయి అంటే ఆ టైంలో వాళ్ళకి అర్థం కాదు. అంతెందుకు అక్కడ దాకా పోతున్నావు. మనం దుఃఖంలో ఉన్నప్పుడే ఎవరైనా వచ్చి మనకి, ఎందుకు నువ్వు అనవసరంగా, నువ్వు కాని దానికి నువ్వు, వాళ్ళు ఏదో అంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే అప్పుడు కూడా ఎక్కదు మనకి. ఆ టైంలో కూడా మనకి ఎక్కదు. అంత బలంగా లోపలికి వెళ్ళిపోయాం. ఏదో అన్న రెండు మాటలు ప్రభావితం అయిపోయేసి మనకు మనమే లోపల లోపల ఊహించేసుకొని ఆ పాత్రలో మన ప్రవేశం చేసి, నన్ను అంత మాట అంటారా, నన్ను ఇంత మాట అంటారా, నన్ను అలా అనుకుంటారా, ఇలా అనుకుంటారా, నాకు ఇలా చేస్తారా, అలా చేస్తారా అని మనకు మనమే లోపల లోపల దాన్ని పెంచి పోషించుకుంటూ, అంటే అంత ఎంతో కొంత తెలివి, కొంత వీళ్ళనే మనం బయట తీసుకురావడానికి ఎన్నో రోజులు పడుతుంది. అలాంటిది అనాది కాలంగా ప్రకృతిలో భాగమైపోయాడు కదా ఈ జీవుడు. మరి ఇతను ముక్తి ఎలా పొందుతాడు ఇతను? అనాది కాలంగా ఈ ప్రకృతిలో ఉన్న అనేక అంశాలకు తను బదుడైపోయాడు, ఆకర్షితులైపోయాడు, బదుడైపోయాడు. విడదీయడం చాలా కష్టం కదా. మరి విముక్తి ఎలా పొందుతాడు అసలు? తనకి ఎలా, తనకి ఎలా చెప్తే అర్థమవుతుంది? బాబు, నువ్వు ఈ ప్రకృతికి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఇక్కడున్న వాళ్ళతో నీకు ఎటువంటి సంబంధం లేదని ఎలా చెప్పగలగాలి? అతను ఉండేది ఆ వాతావరణంలో, అటువంటి వేళ, అటువంటి వ్యక్తుల మధ్య తాను ఒక భాగం అయిపోయినప్పుడు అది ఎలా అర్థమైనట్టు ఎలా చెప్పాలి, ఎలా అతను ముక్తి పొందుతాడు? ఆ విషయాన్ని అమ్మవారు అడిగారు. కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పినటువంటి సాంఖ్య యోగం లేదా జ్ఞాన యోగంతో కొన్ని సందర్భాల్లో భౌతిక సంగత్వం నుండి ఉపశమనం పొందవచ్చు, కానీ పూర్తిగా నిరోధించలేం కదా. నీ మాటలు కొన్ని సందర్భాల్లో, లేదా కొంత సాధన చేస్తే మనం ఉపశమనం అయితే పొందుతున్నాం, కొన్ని సందర్భాలు అర్థమవుతా ఉంది, కానీ పూర్తిగా నిరోధించలేకపోతున్నామే. దీని నుంచి మనం శాశ్వతంగా మనం బయటపడలేకపోతున్నామే. ఉదాహరణకు మనం పంట పండించాము, ఆ పంట పండించే క్రమంలో మధ్యలో కొన్ని కలుపు మొక్కలు కూడా వచ్చాయి. సో ఆ పంట బాగా పండని కలుపు మొక్కల్ని తీయాలి. నువ్వు నాకు ఒక పెద్ద కటింగ్ మెషిన్ ఇచ్చావు. నువ్వు ఇచ్చిన కటింగ్ మెషిన్ బాగానే ఉంది, నేను పైనే నేను కలుపు మొక్కలు తీసేస్తున్నాను కాబట్టి కొంత ఉపశమనం అయితే వస్తుంది, పంట కొంతవరకు నేను కాపాడగలుగుతున్నాను. కానీ నేను పూర్తిగా అక్కడ కలిపే పండనీయకుండా నేను చేయలేకపోతున్నాను కదా. వాటి వేరులతో సహా నేను బడి తీయాలి కదా నేను. ఊరికి నాకు తెలిసిన వరకు ఈ సాంఖ్య యోగం ఇవన్నీ నాకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఓకే. ఆ జ్ఞానంతో నేను కొంత ఈ ప్రకృతి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకొని, కొంత ప్రకృతి చేసే కొంత దాడిని నేను నేను తట్టుకోగలుగుతున్నాను, లేదా కొంతవరకు నేను తిప్పి కొట్టగలుగుతున్నాను నేను. కానీ పూర్తి స్థాయిలో అయితే దాని ప్రభావం నుంచి నేను బయటపడలేకపోతాం. కొంతకాలం తర్వాత మళ్ళీ అది నన్ను, దాని ప్రభావం మళ్ళీ చూపిస్తుంది కొంతకాలం అయితే నా పైన.
సో అలాంటప్పుడు నేను ఏ విధంగా శాశ్వతంగా బయటపడతాం? ఈ ఉపశమనాలన్నీ ఎలాంటివంటే, ఓకేనా, నేను వెళ్ళి ఆ, రావుకాల కేతు రావుకాల రావుకేతు పూజలు నేను చేసుకుంటాను, నేను జాతకం చెప్పించుకుంటాను, నేను వెళ్ళి పలానా దగ్గరికి వెళ్ళి నేను, ఓకేనా, ఈ ప్రదక్షిణాలు చేసుకుంటాను, లేకపోతే సో అండ్ సో సో అనేది నేను ప్రతి మంగళవారం పలానా అక్కడికి వెళ్తాను, ప్రతి గురువారం ఇక్కడికి వెళ్తాను, లేదా నేను ఒక కుంభమేళాకి పోయి ఆడిపోయి నేను పోయి కొద్ది మునుగుతాను, కొన్ని పుష్కరాలు జరిగితే ఆడికి పోయి కొన్ని చేసుకుంటాను. ఎస్, అవన్నీ కొంత ఉపశమనాలు చేస్తాయి, కానీ వేరుల్లో నుంచి మాత్రం బయటికి తీయలేదు. కొంత ఆసనాలు వేసుకుంటాను, కొంత ధ్యానాలు చేస్తాను, ఇవన్నీ వర్కౌట్ కావాలి. అందుకనే ముక్తిని పొందడం అంత ఈజీ కాదు, శాశ్వతం దుర్లభమైనటువంటి ఆ ముక్తి ఎలా పొందాలి, అదే దేవత విచారిస్తుంది కూడా. ముక్తి అంటే శాశ్వతంగా బయటపడాలి, ఫర్ ఎవర్, పర్మనెంట్ గా. సో నువ్వు చెప్పే ఈ జ్ఞాన, ధ్యాన, కదా, ఈ అష్టాంగ, ఈ కర్మ, ఇవన్నీ ఉపశమనం ఇస్తున్నాయే కానీ శాశ్వతంగా నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేకపోతుంది. ఇప్పుడు అందుకే కపిలుడు అన్నాడు, అందుకే ప్రాక్టీస్ అనేది తీవ్రంగా చేయాలి. ఇప్పుడు తీవ్ర అభ్యాసం సిఫార్సు చేస్తారు కపిలుడు. ఏదైతే సాధన చేస్తున్నామో, ఎస్పెషల్గా భక్తిలో శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చన, వందనం, దాస్యం, పాదస్యం, ఇట్లా నవవిధ భక్తి చూసారా, అది ఊరికే అప్పుడప్పుడు చేసేది కాదు. మనకి టైం ఉన్నప్పుడు చేసేది కాదు, మనకి అవకాశం ఉన్నప్పుడు చేసేది కాదు. దాన్ని సీరియస్ గా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఏమాత్రం అవకాశం వచ్చినా సరే వాటిని వదలకుండా చేస్తూ ఉంటాం. అనన్యా చేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. 8వ అధ్యాయంలో 14వ శ్లోకం కృష్ణుడు అన్నారు, యో మాం స్మరతి నిత్యసః, అనన్యా చేత సతతం, ఇంకే వేటి గురించి ఆలోచించకుండా, యో మాం, నన్ను, స్మరతి నిత్యసః, నిత్యం అంటే సీరియస్ గా, తీవ్ర అభ్యాసం, అప్పుడు తస్యాహం సులభ పారద, నేను నీకు సులభంగా దొరుకుతాను. ఎందుకంటే నువ్వు నిత్య యుక్తస్య యోగిన, నువ్వు ఎప్పుడు నా పని మీదే ఉన్నావు కాబట్టి, నా- నా గురించే, నా కోసమే నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి. నిత్య యుక్తస్య యోగిన అంటే నిత్యం నా యొక్క సేవల్లో నువ్వు నిమగ్నం అయ్యావు కాబట్టి, నా గురించి తెలుసుకుంటున్నావు, నా గురించే చేస్తున్నావు కాబట్టి, ఓకేనా, నేను నీకు సులభంగా దొరికిపోతాను. ఎందుకంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ ప్రకృతి నుంచి మనం ఎవడు విడుదలేడు ఇక్కడ. అది జీవుడు వల్ల కానే కాదు. నా సొంత ప్రయత్నం మీద నేను పలానా ధ్యానం చేసో, పలానా ఆసనాలు వేసో, లేదా పలానా వాటిని ఏదో స్మరించుకుంటూ ఇంకో దానం, నథింగ్, నెవర్, నెవర్ డూ, నెవర్ ఎవర్ జరిగే పరిస్థితే లేదు. అల్టిమేట్ కృష్ణుడికి సరెండర్ అవ్వాల్సిందే. కృష్ణుడికి సరెండర్ కాకుండా అతను శాశ్వతంగా మాయ నుంచి బయటపడే ప్రసక్తే లేదు. అందుకే 7వ అధ్యాయంలో 14వ కృష్ణ అంటాడు క్లియర్ గా, ఏంటండి,
దైవిహేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరత్తితే. దైవిహేష గుణమయి మమ మాయ, ఇది నా మాయ. ఇది ఈ ప్రకృతి అనేది నా మాయ. కానీ అది దైవిహేష గుణమయి. ఈ మాయ చాలా దైవిహేష. ఇది 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 దైవశక్తి. ఇది కూడా మమ మాయ దురత్యయ, ఈ మాయ నుంచి నీ వల్ల అసలు కానే కాదు. అనేక యుగాలుగా అనేక జన్మలుగా మీరు ఎంతైనా ప్రయత్నించండి, యు కెన్ నాట్ కమ్అట్. మీరు బయటికి రాలేరు. కానీ మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణు వేడతారో, ఎవరైతే నిత్యం నేను ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారో, నిత్యం నా గురించి తలుచుకుంటారో, నన్నే లక్ష్యంగా వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యాసం చేస్తారు, మాయా మేతాం తరంతితే, ఈ మాయ చాలా సులభంగా బయటకు వచ్చేస్తాం. అందుకే కపిల తీవ్రమైనటువంటి అభ్యాసం చేయాలి. ఇక్కడ ఏదో మనం 2 గంటలు 16 మార్లు చేసాం, అయిపోయింది, ఓకే ఈరోజు కోట అయిపోయింది, అది కాదనమాట అక్కడ విషయం. ఈరోజు నేను ఏదో చెప్పారు, ఒక అరగంట చదవమని చెప్పి నేను చదివేసేసాను. అది డ్యూటీ లాగా కాదనమాట. లోపల తపన దీని నుంచి బయటపడాలి అని చెప్పి మనం చేసేటువంటి ఆలోచన. మనం ఆ, రోజు ఏ పనుల్లో ఉన్నా సరే కృష్ణుడు మాత్రం మర్చిపోకుండా మనం అటువంటి అభ్యాసం చేస్తేనే ఏడు నుంచి బయటికి రాగలుగుతాం. అందుకే ఇక్కడ ఆయన తీవ్రమైన అభ్యాసం చేయడం వలన ఒకరు ముక్తిని పొందగలరు. దీర్ఘకాలం కోరిక లేకుండా స్వధర్మం పాటించడం, నా యొక్క శ్రవణం, సంపూర్ణ జ్ఞాన వైరాగ్యం, తపస్సు, యోగా మరియు సమాధి, ఈ విధంగా అభ్యాసం చేయడం ద్వారా జీవుడిపై ప్రకృతి ప్రభావం తగ్గుతుంది. జీవుడిపై ప్రకృతి యొక్క ప్రభావం తగ్గుతుంది. ప్రకృతి యొక్క మత్తులో ఉన్నాం కదా, అప్పుడు కానీ ప్రకృతి యొక్క మత్తు మనల్ని వదలదు. అయితే ఆయన చూపించింది జ్ఞానయోగం కాబట్టి సాంఖ్యయోగం, జ్ఞానయోగం దాని సాధన వేరుగా ఉంటుంది. ఓకేనా? ఈ తపస్సు, ఓకేనా, ఈ ఈ ఈ ఆసనాలు, ఓకేనా, ఈ షట్చక్ర యోగాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అంతకంటే సులభమైంది భగవాన్ యొక్క నామస్మరణ, కీర్తన చేసుకోవడం. వీటి వల్ల మనం ఏ ఫలితం పొందుతామో అది మనం చాలా సులభంగా భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటూ కూడా అదే లాభాన్ని మనం పొందాలి. అంతకంటే ఇంకా ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. అది మళ్ళీ ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వివరించిన తర్వాత మళ్ళీ ఆడికి వెళ్తాడు. ఫైనల్ గా భక్తి దగ్గరికి వస్తాడు ఫైనల్ గా. కాబట్టి ఎవరైతే ముక్తి పొందుతారో అతను ఈ ప్రకృతి ఏమీ చేయలేదు, అతను ఎటువంటి హాని చేయలేదు ఈ ప్రకృతి. కాబట్టి ఆ స్థితిని అందుకోవాలంటే తీవ్రమైనటువంటి అభ్యాసాన్ని మనం చేయాలి. ఈ అరగంటలు గంటలు సరిపోవు. ఓకేనా? మనం మనం ఉద్యోగాన్ని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వంట చేస్తున్నా, వివిధ అంశాల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అని గుర్తు చేసుకొని ఎక్కడున్నా కృష్ణుడి యొక్క ఆదేశాలు పాటించడానికి మనం ప్రయత్నిస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటే ప్రకృతి దాని ప్రభావం మన మీద తగ్గి 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 మనం ఒకరోజు నేను విడుదలయ్యి అంతిమంగా మనం కృష్ణుని స్మరించుకుంటూ ఈ దేహాన్ని వదిలేటప్పుడు ఫైనల్గా కృష్ణుని చేరుకుంటాం. కానీ స్వామి భావం పెంచుకున్న జీవుడు తన తప్పు తెలుసుకొని దాన్ని వదిలేస్తే తను ప్రకృతిని విడుదలై సొంత కీర్తిపై నిలబడతాడు. స్వామి భావం ఎందుకు పెంచుకున్నాడు? ఈ ప్రకృతిపై తాను కూడా అనుభవించాలనేటువంటి ఆ భావన. ఇది తప్పు,
నేను కాదు స్వామిని, ఈ స్వామి ఇక్కడ ఉన్నదంతా భగవంతుడి స్వామి. ప్రస్తుతానికి నాకు ఏదైతే ఆయన అందించాడో, నాకు ఏదైతే నాకు ఈ జన్మలో నాకు నేను పెట్టుకున్నానో, ఏదైతే నా కింద ఉన్నాయో, ఆస్తులు కావచ్చు, ఏదైనా కానీ, లేదా నా సంసారం కావచ్చు, ఎవరైనా సరే, ఇదంతా నాకు భగవంతుడు టెంపరీగా నన్ను చూసుకోమని ఇచ్చాడే తప్ప వీటి మీద పెత్తనం చెలాయించమని చెప్పి నాకు ఇవ్వలేదు. అని చేసిన తప్పును అర్థం చేసుకొని ఇంక మన దగ్గర ఉన్న వనరుల్ని ఎప్పుడైతే మనం మళ్ళీ కృష్ణుడి సేవలో మనం పెడతామో, అప్పుడు తన సొంత కీర్తి మీద తాను ఉంటాడు. ఏంటి ఆ కీర్తి? నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనే కీర్తిని తాను, ఆ యొక్క జ్ఞానంపై తాను నిలబడతాడు అనమాట. తను ప్రకృతి నుంచి విడుదలవుతాడు. అటువంటి వ్యక్తి నిద్ర లేచిన స్థితిలో కళ ప్రభావాన్ని లోను కాడు. తనకు అలాంటి కళలే రావు అసలు. ఎట్లాంటి కళలు? తాను పోగొట్టుకున్న కళల్లాగే ఉండవు. ఎందుకంటే అతను ఎప్పుడు నిత్యం లేచే ఉన్నాడు. ఎట్లా లేచి ఉన్నాడు? నేను కృష్ణుడి అనే అంశాన్ని అనే జ్ఞానం ఎప్పుడు నిరంతరంగా పొంది ఉన్నాడు కాబట్టి నిద్రపోయే పరిస్థితి రానే రాదు. కాబట్టి అది కళ, ఆ కళను ఏమాత్రం తను, ఆ కళని తన ప్రభావం, తన మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఎందుకంటే తాను నిలబడటానికి ఇంకా నిద్ర మేల్కొనే ఉన్నాడు. ఏ విధంగా? నేను కృష్ణుడి యొక్క సేవకుడు అని నిద్ర మేల్కొనేంత వరకు ఏది ఎటువంటి ఇది తనని ఇబ్బంది పెట్టలేదు. ప్రకృతి తనకు హాని చేయలేదు. ప్రకృతి కూడా ఇంక తనకి హాని చేయలేదు. ఎందుకంటే భగవంతుడు, ఆ ప్రకృతి గురించి పూర్తి అవగాహన ఉంది మనకి. భగవంతుడి గురించి అవగాహన ఉంది, ప్రకృతి గురించి పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి ఆ ప్రకృతి చేస్తుంది అనుకున్నప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం? భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. తెలుసు ఈ ప్రకృతి యొక్క దాడి నన్ను ప్రకృతి దాడిని తప్పించుకోవాలంటే నేను భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రకృతి దాడి ఎంతవరకు అంటే నేను భక్తుల గురించి, భగవం గురించి మర్చిపోయినంత వరకే దాని దాడి అంతా. కానీ నేను దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, దాని యథార్థమైనటువంటి దాని ఆ శక్తిని తెలుసుకొని దాన్ని ఎదుర్కోవడానికి నేను భక్తుల సాంగత్యానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. కానీ నాకు అవగాహన ఉంది. ఎస్, ఒక్కోసారి ప్రకృతి దాని ప్రభావం చూపిస్తుంది. కానీ ఏమో ఇదేదో ప్రభావం చూపించేట్టుందని చెప్పేసి మనం తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలా? భక్తుల సాంగత్యాలకు వెళ్ళాలి. తప్పించుకొని మళ్ళీ భౌతిక వ్యక్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి, కానీ మళ్ళీ దాని ప్రభావం మళ్ళీ ఇంకా ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు. సో మనం అందరం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన గత జన్మ యొక్క కొన్ని కర్మల వల్ల కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం జపం చేస్తున్నా కూడా, మనం ఇంత సాధన చేస్తున్నా, అవకాశం దొరికి ఎంత సేవ చేస్తున్నా సరే అప్పుడప్పుడు 100% కష్టాలు వస్తాయి. అదేంటవి? మనం చేసిన కర్మలు మనల్ని ఇబ్బంది పడతాయి. ఆ కష్టం వచ్చినప్పుడు మనం కొంచెం మానసికంగా వీక్ అయిపోయి ఉంటాము. మనకు తెలుసు ఇదంతా మన కర్మలే అని, ఇదంతా ప్రకృతి, ఇటువంటి పరిస్థితులు నాకు రావడానికి కారణం నేనే కారణం, క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నిజంగా నేను ఈ సాధన వల్ల నిజంగా నేను లాభపడుతున్నాను అసలు? నిజంగా నేను ప్రతిరోజు నేను జపం చేస్తున్నాను, ప్రతిరోజు నేను భగవద్గీత మాట్లాడుతుంటాను, ప్రతిరోజు నేను సేవ చేస్తున్నాను, అయినా కూడా నాకు ఈ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది, పడుతూ ఉంది, పడుతూ ఉంది అంటే మనకి అప్పుడు సందేహాలు రావడం మొదలవుతాయి. ఏమని? నిజంగా ఈ భక్తిని ఏం చేయడం నిజంగా ఇది నాకు ఉపయోగపడుతూనే ఉంది నాకు కావాల్సినప్పుడు. నిజంగా ఇంత సమయము, ఇంత శక్తి వీటికి దారపోయడానికి అవసరమా? నిజంగానే అసలు నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అసలు? 20 పరిస్థితుల్లో నేను ఎక్కడ హ్యాపీగా ఉన్నాను అసలు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అక్కడ వీక్ అయిపోతారు. ఎంత మనకి జ్ఞానం ఉన్నా సరే. సేమ్ అర్జునుడు కూడా ఎంత బలంగా ఉన్నా సరే, తను తన బంధువులు ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఇరు సేనల మధ్యలోకి వెళ్ళినప్పుడు తను కూడా ఇదే బాధ, ఇదే ఆందోళనకు గురయ్యాడు. అంత జ్ఞానం ఉండి కూడా ఇమ్మీడియట్ గా జాలి, కరుణ, దయ
అంటే వెంటనే తాను ప్రకృతి ప్రభావంలోకి వెళ్ళిపోయాడు వెంటనే. అదే ఆయన చేసిన ఏం తెలుసా? కృష్ణుడిని ఆశ్రయించాడు వెంటనే. మనం కానీ ఆ టైంలో భక్తుల సాంగత్యంలోకి వెళ్ళకపోతే, ఇక గురువు యొక్క సంరక్షణలోకి మనం వెళ్ళలేదనుకో, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మనం గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో అంతకంటే దారుణంగా ఇబ్బంది పడ్డాం. వెంటనే మనం చేయాల్సింది ఆ టైంలో భక్తుల సాంగత్యంలో భక్తులతో మాట్లాడాలి ఆ టైం. లేకపోతే 100% మనం ప్రకృతి యొక్క ఇంకొక రూపంలో మళ్ళీ దాని ప్రభావానికి లోనైపోతుంటాం. మన భక్తుల సాంగత్యం వెళ్ళామనుకోండి, ప్రకృతి ఇంకేం హాని చేయలేదు మనం. అదే మన భౌతిక వ్యక్తుల యొక్క వాళ్ళ సాంగత్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు? చూసావా, నేను చెప్తానే ఉన్నాను నిన్ను, నీకేం లాభం వచ్చింది, ఒకసారి నువ్వు ఆలోచించు ఒకసారి, నువ్వు ఏం అనుభవిస్తున్నావు అక్కడ అసలు. నిజంగా అసలు కృష్ణుడు గారు ఉంటే ఇటువంటి ఇబ్బందులు వస్తాయని నీకు అసలు ఎంత భక్తి చేస్తుంటే, ఈ పాటి నిజంగా భగవంతుడు ఉంటే ఈ పాటికి ఆయన ప్రతిస్పందించాలి కదా ఆయన. ఏదైనా ఇక్కడ కర్మ ప్రకారం జరిగిపోతా ఉంటుంది. దేవుడికి పట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. అంతా ఆ వీక్ మూమెంట్ లో ఈ ప్రకృతి ప్రభావం మళ్ళీ బలంగా ఉండి మళ్ళీ దాని యొక్క జాడలో మళ్ళీ మనం వెళ్తూ ఉంటాం తర్వాత. అదే మన భక్తుల సంగతిలోకి వచ్చారనుకో, భక్తులు అంటాం భాగవతం అంతా ఏదో ఇట్లాంటి వాళ్ళతో నిండి ఉన్నాయి, ఇటువంటి సన్నివేశాలతో నిండి ఉన్నాయి, ఇటువంటి వ్యక్తులతో నిండి ఉంది, వాళ్ళందరికీ మనకంటే చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళు వాటన్నిటిని కూడా భగవంతుడి మీద ఇంకా అదే నమ్మకంతో అదే కొనసాగించారు. అంతిమంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, ఇవన్నీ కూడా. ఏం భయపడొద్దు, మేమందరం మీకు ఉన్నాము, ఎక్కడో దగ్గర మేము చేయగలిగిన మేము చేస్తాము అన్నారు అనుకోండి. అప్పుడు ఆ ప్రకృతి దాడి నుంచి పక్కకి వెళ్ళి వాళ్ళు భక్తుల సాంగత్యంలో ప్రకృతి హాని చేయాలనుకుని హాని చేయలేదు ఇంకా. అందుకనే తన మనసు నాపై నిమగ్నమైనది. ఎందుకంటే ప్రకృతి ఎందుకు దాడి చేయలేదంటే, ఇప్పుడు యథార్థమైన జ్ఞానంలో తన మనసుని పూర్తిగా కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం చేస్తుంది. తాను ఆత్మారామ స్థితిని పొంది ఉన్నాడు. అందుకని ముక్త జీవుడు ఆల్రెడీ తనకి పూర్తి అవగాహనలో ఆల్రెడీ సాక్షాత్కారం కూడా పొందేస్తున్నాడు కాబట్టి ఇంకా ప్రకృతి తనపై ఏ విధమైనటువంటి ఇది అతను చేయలేడు. ఇంకా చెప్పాలి అంటే మనం ఈ 9 స్టేజ్లు ఉన్నాయి భక్తిలో: శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఆ తర్వాత నిష్ఠ. ఎప్పుడూ అనర్థాలన్నీ మన మనసులో ఉన్న అనర్థాలన్నీ పక్కకి వెళ్తాయో, పూర్తిగా శాశ్వతంగా మనం తొలగించుకున్నాము, దాని తర్వాత వచ్చే స్టేజ్ ఉంది సార్, నిష్ఠ అనే స్టేజ్. ఒక స్టేజ్ వస్తుంది. నిష్ఠ అంటే స్టడీ. ఇంకా అక్కడి నుంచి ఇంకా ప్రకృతి ఏమీ చేయలేదన్నమాట. మనం బతికి ఉండి మన బంధువుల మధ్యలో ఉండి మనం వ్యాపారాలు చేసుకుంటూ అన్ని చేసుకుంటేనే నిష్ఠా స్టేజ్లో ఇంకా ప్రకృతి ఏమీ చేయలేదు మనం. అక్కడ వరకు మనం జాగ్రత్తగా తీవ్రమైనటువంటి సాధన భక్తుల సాంగత్యంలో ఉండే తీరాలి. దాని తర్వాత నుంచి ఇంక ఏ కళలు రావు, ఇంకా ఏ వ్యక్తులు మనల్ని హాని చేయలేరు, ఇబ్బంది పెట్టలేరు ఇంకా. సో అదే ఇక్కడ కపిల్ భగవాన్ దేవహుతితో చెప్తున్నారు. సో ఆమె అడిగింది కదా, ఎలా ఈ జీవుడు ఈ ప్రకృతి నుంచి తాను అనాది కాలం నుంచి దాని మాయలో పడిపోయినాడు కదా, ఎలా విడదీయగలుగుతాం మనం? తీవ్రమైన తపస్సు, తీవ్రమైన అభ్యాసంతో తాను నిరంతరంగా స్మరించుకుంటూ కృష్ణుడి యొక్క దశానిర్దేశంలో, గురువు యొక్క దశానిర్దేశంలో ఉన్నంత వరకు తన తప్పు తాను తెలుసుకుంటాడు.
అప్పుడు ప్రకృతి నుండి విడుదలవుతాడు. తను తన కీర్తిపై తను నిలబడతాడు. ఆయన అటువంటి వాడి పైన ప్రకృతి ఏమాత్రం అతన్ని దాడి చేయలేదు, హాని చేయలేదు. సో ఆ విధంగా ఆ, జ్ఞానం, అటువంటి జ్ఞానాన్ని కపిల భగవానుడు ఇప్పుడు దేవత అమ్మవారికి ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ యోగం. యోగం, అష్టాంగ యోగం. ఆ అష్టాంగ యోగంలో ఉన్నటువంటి వివిధ అంశాలు, భగవంతుని దర్శనం చేసుకోవడంలో ఈ యోగం ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ముఖ్యమైనటువంటి అంగాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ అధ్యాయంలో చెప్తారు అనమాట. సో మనకి క్లియర్గా మనం కానీ చూసుకుంటే కనుక అంతిమ ముక్తి, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాతే, జన్మ అనేక జన్మలు తర్వాత సంపూర్ణ వైరాగ్యం అతను పొందుతాడు. అనేక జన్మలు ఎత్తిన తర్వాత యోగి ఎన్నో జన్మల తర్వాత తాను సంపూర్ణ వైరాగ్యం పొందుతాడు. కానీ భక్తుడు మాత్రం నా అనుగ్రహంతో త్వరగా ఆత్మసాక్షాత్కారం పొంది తర్వాత నా అంతిమ ఆశ్రయం పొందుతాడు. ఒక ప్రకారం కపిల భగవానుడు జ్ఞానం గురించి, యోగం గురించి వివరిస్తున్నాడు. ఎందుకంటే అమ్మవారు అడిగారు, అది దయచేసి వాటి గురించి కూడా చెప్పండి అని. వాటి గురించి చెప్తూనే ఉంటూనే మధ్య మధ్యలో కపిల భగవాన్ చేశాడు, భక్తి యొక్క విశిష్టత చెప్తున్నాడు. ఏ జీవుడైతే జ్ఞాన మార్గంలోనో, సాంఖ్య యోగ మార్గంలోనో, లేకపోతే అష్టాంగ యోగ మార్గం, వివిధ మార్గాల్లో వెళ్ళేవాడు తాను ఆత్మసాక్షాత్కార సాధన చేస్తున్నాడు. కానీ అనేక జన్మల తర్వాత తాను వైరాగ్యం పొంది పూర్తిగా కృష్ణుడు సరెండర్ అవుతున్నాడు. కానీ నా భక్తుడు నిరంతరం నన్నే తలుచుకుంటూ ఉండేవాడు, అనన్యా చేత సతతం యో మాం స్మరతి నిత్య సహా తస్యాహం సులభ పార్థ. నా అనుగ్రహం ద్వారా త్వరగా ఆత్మసాక్షాత్కారం వెళ్తున్నాడు. తర్వాత వెంటనే నా యొక్క అంతిమ ఆశయం కూడా వెంటనే తీసేసుకుంటున్నాడు. కాబట్టి యోగం చేయడం వల్ల, జ్ఞానం చేయడం వల్ల, కర్మయోగం చేయడం వల్ల వచ్చే ఏదైతే తను పొందే లాభాలు ఉన్నాయి చూసారా, కొన్ని కొన్ని ఉత్పత్తులు, దాని నుంచి వచ్చి కొన్ని కొన్ని ఉత్పత్తులు ఏదైతే లాభదాయకం ఉంటాయి కదా, భక్తుడు అటువైపు ఆకర్షితుడు కానే కాడు. దయచేసి భక్తులుగా ఉండేవాళ్ళు, భక్తి ఆల్రెడీ శ్రవణం కీర్తనం స్మరణం చేసేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను పోయి రావుకాల పూజలు, నేను పోయి మళ్ళీ జాతకాలు, లేకపోతే నేను మళ్ళీ, ఓకేనా, ఇవన్నీ చేయవలసిన అవసరం అసలు లేనే లేదు. మళ్ళీ మనం వాటి పట్ల ఆకర్షితులు అయ్యాము అంటే మన కృష్ణుడి మీద నమ్మకం లేనట్టే. కృష్ణుడు దేవాదేవుడు, తన కంట్రోల్లో ఇవన్నీ ఉన్నాయి అన్నటువంటి ఇది మనం మర్చిపోవడమే. ప్రకృతిలో భాగంగా మళ్ళీ మనం, ఓకేనా, వివిధమైనటువంటి విధానాలకు మళ్ళీ మనం ఆకర్షితులు అయ్యామనుకోండి, ఆ ముక్తి దొరకడం కూడా అంతే లేట్ అయిపోతా ఉంటుంది. ఆ స్థితిని పొందడం చాలా లేట్ అయిపోతుంటుంది. అందుకే ఇక్కడ యోగ ఉత్పత్తులకు తన హృదయం ఏమాత్రం ఆకర్షితులు కాకుండా, ఏదో యోగం చేసి మనకు వచ్చే లాభాలతో మనం దానికి ఆకర్షితులయ్యామనుకోండి, లేదా జ్ఞాన మార్గంలో మనకు వచ్చే కొన్ని లాభాలతో దానికి మనం ఆకర్షితులయ్యామనుకోండి, అసలైన శ్రవణం కీర్తన స్మరణ వదిలేసామనుకోండి, అప్పుడు ముక్తి పొందడం చాలా జన్మలు పడుతుంది. అందుకడ వాటికి వేటికి మన ఆకర్షితులు కాకుండా ఉన్నట్లయితే అంతిమ ముక్తిని పొందుతాడు, మరణానికి అతను అతీతం అవుతాడు. మరణ సమయంలో అతను ఏమాత్రం ఇంకా భయపడ్డాడు. అందుకే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను, నువ్వు మిగతా వాటికి ఆకర్షితులు అవ్వద్దు, మిగతా వాటిని నమ్మద్దు.
మిగతా వాళ్ళ యొక్క ప్రభావానికి నువ్వు గురి కావద్దు. వాటన్నిటి వల్ల ఏదైతే నీకు లాభం వస్తుందో, వాటన్నిటి వల్ల ఏదైతే నీకు ఫలితాలు వస్తున్నాయో అవన్నీ నేను కూడా నీకు ఇవ్వగలుగుతాను. నాకు తెలుసు ఎప్పుడు నీకు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి నాకు బాగా తెలుసు. దయచేసి అవి అవి ఇచ్చే కొన్ని కొన్ని బిస్కెట్లకి, కొన్ని కొన్ని చాక్లెట్లకి దయచేసి అటు మాత్రం పోవద్దండి. ఓకేనా? కాబట్టి ఎవరైతే అలా నిత్యం కృష్ణుడినే నమ్ముకుంటూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు చాలా శీఘ్రంగా ఈ ముక్తిని పొంది వాళ్ళు శాశ్వతంగా ఇక్కడ నుంచి విడుదలవుతారు. సో అయినప్పటికీ ఇవన్నీ మనకి జస్ట్ ఇప్పుడు చెప్పాడు కపిల్ భగవాన్ చెప్తున్నాడు, ఇట్లా భక్తిని హైలైట్ చేస్తున్నాడు. అయినా కూడా యోగం గురించి మళ్ళీ చెప్తాడు. యోగంలో ఉన్నటువంటి ఆ, వివిధ అంగాలు ఏంటి, యోగ మార్గంలో అదే వివిధ అంశాలు ఏంటి, వాటి వల్ల దాని వల్ల వచ్చేటువంటి ప్లస్లు ఏంటి, అంతిమంగా దాంట్లో వచ్చే మైనస్లు కూడా చెప్తాడు. అండ్ ఫైనల్ గా మళ్ళీ భక్తి వైపుకి రమ్మంటాడు ఫైనల్ గా. ఎందుకంటే ఆమె అడిగింది, ఆమె కూడా పూర్తి అవగాహన చేసుకుంటుంది మిగతా మార్గాల్లో వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, వాటి ప్రభావం ఎంత అని ఆమె కూడా తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకోవడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మనం తెలుసుకున్న తర్వాత భక్తి తప్ప ఇంకేమీ లేదని మనం ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా మన మిగతా అంశాలు ఏది మనల్ని ఆకర్షించలేవు, మనం డైవర్ట్ చేయలేము మనం. సో ఆ విధంగా కపిల భగవానుడు అమ్మవారితో ఉన్నటువంటి సంభాషణ మనం విన్నాము. సో రేపు 28వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, गौ प्रेम हरि।